ఈ తెలంగాణ మూమెంట్లో అంటే కొన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, థర్డ్ ఫేస్ అని 3 ఫేజ్లు ఉండడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్లో మొదటి చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కల్చర్ పార్టు, ఇటు ఫెస్టివల్స్, ఇటు ఫెయిర్స్, మనం తెలంగాణ డయాలెక్ట్స్, రిమైనింగ్ అన్ని అంశాలు ఫస్ట్ యూనిట్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ ఫేజులో మనకు మార్కెట్లో కూడా మెటీరియల్ ఎక్కువ అవైలబిలిటీ ఉండేది. సెకండ్ ఫేజ్కు కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే 1980s నుంచి 2000 ఆ తర్వాత మళ్ళీ 2001 తర్వాత కొద్దిగా ఎక్కువ మ్యాటర్ మనకు అందుబాటులో ఉంది. మరి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ టాప్ మార్క్స్ సాధించడానికి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది? సార్, తెలంగాణ మూమెంట్కి వచ్చే వరకు మనకు టోటల్గా 15 చాప్టర్స్ ఉంటాయి సార్. ఎస్. ఇందులో మీరు అన్నట్లు ఫస్ట్ చాప్టర్ అనేది కల్చర్ పార్ట్ అనేది ఉంటుంది అన్నారు కదా సార్. అవును. సో కల్చర్ పార్ట్తో స్టార్ట్ చేస్తే మనము అది కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 6 months అనుకుంటే జస్ట్ కల్చర్ పార్ట్ చదవడానికి మనకు 2 months తీసుకుంటుంది సార్. ఎందుకంటే చాలా వ్యాస్ట్ మన తెలంగాణ కల్చర్ అనేది. ఇంకొకటి మనకు తెలంగాణ మూమెంట్ అనేది మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చదవలేదు సార్. ఎందుకంటే మనకు అప్పటికి తెలంగాణ అనేది రాలేదు, ప్లస్ మన సిలబస్లో ఎక్కడ లేదు. ఈ మన చుట్టూ జరిగే విషయాలే, బట్ మనం అది ఎప్పుడు ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం ఎప్పుడు చదవలేదు సార్ అంత డెప్త్గా. అవి ఇప్పుడు బుక్ తీసుకొని చదువుతుంటే మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ సార్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనము 1948లో మర్జర్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ ఇండియన్ యూనియన్ నుంచి స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటే తర్వాత లాస్ట్కి అంత కంప్లీట్ అయిపోయినాక ఈ కల్చర్ పార్ట్ చదివితే సరిపోతుంది సార్. ఎందుకంటే మనము ఫస్ట్ చాప్టర్ అనేది 10 marks వెయిటేజ్ ఉంటుంది సార్. 10 marks కోసం మనం 6 monthsలో 2 months పెడితే ఆల్మోస్ట్ 33% ఆఫ్ ద టైం దానికే వెళ్తే తక్కువ టైం, మనం ఇంతకుముందు మాట్లాడిన తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలి, ఎక్కువ కవర్ చేయాలి అనేది ఆబ్జెక్టివ్ మీట్ అవ్వాలి సార్. ఇంకోటి ఫస్ట్ ఇంత టైం పడితే మనకు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతాం సార్. ఇంకా ఒకటే చాప్టర్లో ఉన్నామేంటి, ఇంకా చదువుతుంటే ఇంకా ముందుకు వెళ్ళట్లేదంటే అని అదొకటి అనిపిస్తుంది సార్. ఇంకోటి లాస్ట్ సెకండ్ ఫేజ్ అనేది మనకు ఏమీ తెలియదు సార్. మధ్యలో ఉన్న 3 phases సెకండ్ ఫేజ్ అనేది మనకు తెలియదు. లాస్ట్ ఫేజ్ అనేది మనము చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ కానీ పాలిటిక్స్ కానీ ఫాలో అవుతుంటే ఇవన్నీ తెలిసినట్లుంటాయి. లేకంటే 2000s నుంచి ఎర్లీ 2000s నుంచి ఇవన్నీ మన లైఫ్లో జరిగిన ఈవెంట్స్, కనెక్ట్ అయిన ఈవెంట్స్, తెలంగాణ ఉద్యమం ఇవన్నీ అనిపిస్తుంటాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం సెకండ్ ఫేజ్ అనేది కొంచెం మనము డ్రైగా ఉంటుంది, కొంచెం ఫోకస్ చేసి చదవాలి సార్. సో లాస్ట్ ఫేజ్ అనేది బాగా చదివేస్తాము. మెర్జర్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనేది అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకుంటూ చదువుకుంటే బాగుంటుంది సార్. డివైడ్ చేసుకొని చదువుకోవాలి.